హాయ్ హలో అండి, నేను మీ మొహమ్మద్ గౌస్, గ్లోబల్ ఎడ్జ్ ఇంటీరియర్స్. ఈరోజు ఒక చిన్న క్లిప్ ద్వారా, ఒక చిన్న క్లూ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. అది మనం చేసుకునేటువంటి వార్డ్రోబ్స్లో వాడేటువంటి ఇన్నర్ లామినేట్స్. ఇన్నర్ లామినేట్ ఎప్పుడైనా మనం ఎక్స్టర్నల్ లామినేట్స్ గురించి ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ ఎక్స్టర్నల్ లామినేట్స్ సహా ఇన్నర్ లామినేట్ కూడా బ్యూటీగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవడం వీలవుతుంది. అందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం రెగ్యులర్గా వాడేటువంటి హాఫ్ వైట్ లాంటి కలర్స్ కానివ్వండి, ఏదైనా డల్ కలర్స్ని మనం వాడడము లేదా వైట్ లాంటి షీట్స్ని వాడడం అవాయిడ్ చేసేసి ఇప్పుడు చాలా పెద్ద కంపెనీస్ మల్టిపుల్ కలర్స్లోకి రావడం జరిగింది. అందులోకి వచ్చేసేస్తే లెదర్ ఫినిష్లో వచ్చాయి, సాలిడ్ కలర్స్లో వచ్చాయి, వుడెన్ షేడ్స్లో వచ్చాయి, టెక్స్చర్లో వచ్చాయి. ఇవన్నీ నంబర్ ఆఫ్ కలర్స్ మనకు అన్నీ చాలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అటువంటప్పుడు మనము ఇటువంటి కలర్స్లోంచి ఒకటి సెలెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. రెండోటువంటి పాయింట్కి వచ్చేసిస్తే క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్. నార్మల్గా ఇన్నర్ లామినేట్ అనగానే ఏదో ఒకటి వేసేద్దాము అనుకుంటారు, కానీ బ్యూటీ అనేది పోతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మినిమం 0.8 కన్నా ఎక్కువ థిక్నెస్ ఉన్నటువంటి ఇన్నర్ లామినేట్కి వాడడానికి ప్రయత్నం చేయాలి. మూడోటువంటి క్లూ ఏంటి అంటే, నార్మల్గా ఎప్పుడైనా మనము ఏదైనా ఒక ఇన్నర్ లామినేట్ వాడినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎడ్జ్ బైండ్ కూడా సేమ్ మ్యాచింగ్ ఎడ్జ్ బైండ్ తీసుకొని వేయడం వల్ల స్లీమ్లెస్గా, అంటే దీనికి జాయింట్ అనేది ఏర్పడకుండా ప్రాపర్గా రిచ్గా మీకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. అది రాయల్టీ కూడా మీకు ఆ వార్డ్రోబ్ లోపల కనబడడం జరుగుతుంది. కాబట్టి ఈ మూడు విషయాల్ని మీరు వార్డ్రోబ్ చేసుకున్నప్పుడు 1కి 2 సార్లు వెరిఫై చేసుకోగలరు. ఈ క్లిప్ నచ్చినట్టయితే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.